ఎందుకు నమస్కారం చేయాలంటే చూడండి, ఆయన హయాంలోనే, ఆయన పదవీ కాలంలోనే ప్రపంచ యోగా దినోత్సవం, యోగా, యోగం, యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? అల్టిమేట్గా ఈ జీవాత్మ పరమాత్మతో కలయిక. దానికోసం పరమాత్మతో అనుసంధానమై చేసే ప్రాక్టీసు, తపస్సు, సాధన, దాని పేరే ఈ యోగా, మెడిటేషన్. యోగా దినోత్సవం అప్పుడు జరిగింది. ఈ యోగా దినోత్సవం కొన్నేళ్ల క్రితం ప్రకటించారు. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రకటించింది ప్రపంచ ధ్యాన దినోత్సవం అని. ధ్యానం అంటే మెడిటేషన్. నేను ఇప్పుడు చెప్తుంటాను ఏమిటి మెడిటేషన్. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మాత్రమే అర్థమై చచ్చే వాళ్ళకి చెప్పాలంటే మెడిటేషన్, ధ్యానం. మెడిటేషన్ మీరు చూడండి, ధ్యానం అంటే అన్కాన్షియస్ మెడిటేషన్. స్లీప్ ఈజ్ కాన్షియస్ మెడిటేషన్. సారీ, స్లీప్ ఈజ్ అన్కాన్షియస్ మెడిటేషన్. But meditation is a conscious sleep. When you are in sleep, you get limited energy. When you are in meditation, you get abundant energy. మెడిటేషన్లో కూర్చుంటే అమేయమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. సిక్స్త్ సెన్స్ డెవలప్ అవ్వడాలు, చాలా పాజిటివ్ పవర్ ఉద్భవించటం. మనిషి దేనికి పుట్టాడు, మన జన్మకి కారణం ఏమిటి, పోయిన తర్వాత పోయే ముందు ఇది ఆలోచిస్తే ఉపయోగం ఉంది. దేనికోసం పుట్టావు అసలు, ఫస్ట్ యు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. భగవద్గీతని ఇంత అంటే మీరు చెప్తున్న స్థాయిలో గనక చదివి అంత మెడిటేషన్లో గనక వెళ్తే, నార్మల్గా ఇప్పుడున్న సొసైటీలోకి బయటకు వస్తే వాళ్ళని నార్మల్గా చూసేలా ఉందా అసలు సొసైటీ? వాళ్ళు చూడడంతో నీకు సంబంధం ఉంది. నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్తావు. గీత చెప్తుంది అదే కదా, నీ కర్మ నువ్వు చెయ్యి. కర్మ అంటే పని, నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు. వాడెలా రియాక్ట్ లిమిట్స్ ఏమైనా ఉంటాయా? ఏం ఉండవు తల్లి. వాడెవడో రియాక్ట్ అవ్వడంతో నీకేం సంబంధం ఉండదు. ఒకవేళ ఎవడో వాడు నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాడంటే దానికి లౌక్యం అనేది పదం ఏదో యాడ్ చేసి నువ్వు నీ స్వాభావిక లక్షణాన్ని కోల్పోకుండా నీ మార్గంలోనే నువ్వు ఉంటావు. ఎవడేమనుకుంటే ఏమిటి. నేను అమెరికా వెళ్ళాను, చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళే ట్రిప్స్లో ఒక చోట ఒక ఆయన సాక్రమెంటో అనే ప్లేస్లో ఒక ఆయన ఫ్యామిలీతో వచ్చి కూర్చున్నాడు. భగవద్గీత గురువు గారు వచ్చారంటే కూర్చుని వాళ్ళ పిల్లల్ని పరిచయం చేస్తున్నాడు. 2 బంగారు తల్లులు, 2 ఆడపిల్లలు. ఆయన గుండు కొట్టించుకుని విభూది రేఖలు పెట్టుకుని కూర్చున్నాడు. వీళ్ళు ఏదైనా వెకేషన్స్కి ఎక్కడో అమలాపురం నుంచి వచ్చారేమో వీళ్ళు అనుకుని మీరేం చేస్తుంటారు స్వామి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు ఆయన. ఈ పిల్లలు ఏంటి ఇంత స్పష్టంగా తెలుగులో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఈ మధ్యనే వచ్చారు ఇక్కడికంటే, లేదు వీళ్ళు ఇక్కడే పుట్టారు అన్నాడు ఆయన. అమెరికాలోనే పుట్టిన ఆ 2 ఆడపిల్లలు స్పష్టమైన తెలుగులో వాళ్ళ కీర్తనలు పాడుతున్నారు, కచేరీ చేస్తున్నారు, నాతో అలాగే సంభాషిస్తున్నారు. ఆయనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. మరి ఈ అవతారంతో మీరు ఈ తెల్లవాళ్ళ మధ్యలో మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదంటే, లేదు స్వామి, వాళ్ళు కొంతకాలం ఆశ్చర్యంగా చూశారు, తర్వాత అలవాటు పడిపోయి నేను కనపడగానే నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు సన్మార్గంలో ధర్మ మార్గంలో వెడుతున్నప్పుడు ఎవడో మిమ్మల్ని అడ్డుకోడు. ఎవడో చరిత్రలో దరిద్రపు వెధవులు ఉంటారు చూడండి. ఔరంగజేబు, ఇప్పుడు ఈ మధ్యన చావా సినిమా వచ్చింది, ఔరంగజేబు అనేవాడు ఏం చేశాడు చెప్పండి. నాకు తెలిసి ఆ జాతి అంశ ఇంకా భారతదేశంలో ఇంకా ఉందా అనిపిస్తుంటుంది. ఈ నేల మీద పుట్టి, ఈ నేల మీద పెరిగి ఎదిగి కావలసినవన్నీ నేల నుంచి పిండుకు తింటూ నేను వందే మాత్రం పాడనంటాడు ఒకడు. వీళ్ళని మాతృద్రోహులు అంటాం. వాడు ఇక్కడే పుట్టాడు కానీ ఈ దేశాన్ని గౌరవించడు. ఇది ఒక జాతి. వాడు ఏ మతం వాడైనా. దీన్ని ఏమంటారంటే సంస్కారం అంటారు. భగవద్గీత అది నేర్పుతుంది. ఒక కుక్కకి ఒక వస్తువు ఇస్తే, ఒక తినే ఆహార పదార్థం ఇస్తే తప్ప తినేస్తుంది కదా. అదే ఆహార పదార్థం, అదే ఒక యాపిల్ పండు ఒక మనిషికి ఇస్తే ముందు అక్కడికి వెళ్ళి పంపు దగ్గరికి వెళ్ళి దాన్ని కడుక్కుని తింటాడు. దీన్ని కడుక్కుని తినే ప్రక్రియను ఏమంటాం? సంస్కరించుకోవడం అంటాం కదా. శుభ్రపరచుకొని సంస్కరించుకోవటం.